హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలు లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి లంచ్లోకి క్యాబేజీ ఫ్రై అయితే చేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 టమాటాలు అలాగే కొంచెం చింతపండు తీసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలో కొంచెం చల్లటి నీళ్లు పోసి కొంచెం వేడి తగ్గిన తర్వాత టమాటా మీద ఉన్న పీల్ అయితే తీసుకోవాలి. ఇది సింపుల్గానే వచ్చేస్తుంది. నెక్స్ట్ చింతపండు అలాగే టమాటోని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఆ పిప్పి అంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలో పులుపుకు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. రసం మరిగేలోపు దీనిలోకి మనం ఒక పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి అలాగే ఒక 4-5 మిరియాలు, ఒక 4-5 వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది తీసుకొని దంచుకొని చిన్న పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మరుగుతున్న రసంలో వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఒక బాయిలింగ్ వస్తే సరిపోతుంది. ఇక్కడ రసం అనేది మరిగేలోపు నేను క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. నేను ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి నేను ఏమేమి ఫాలో అవుతానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా చిన్న చిన్నవి ఫాలో అవటం వల్ల మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. నేను రోజు హాల్లో రోజు విడిచి రోజు ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఒకేసారి ఎక్కువ డస్ట్ అనేది లేకుండా క్లీన్గా ఉంటుంది. అలాగే హాల్లో మాకు దివాన్ కాట్ అయితే ఉంటుంది. దాన్ని 2 డేస్కి ఒకసారి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను. పిల్లలు ఎక్కువ టైం టీవీ చూస్తూ అక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి బెడ్షీట్ అయితే నీట్గా ఉంచుకుంటాను. అలాగే కిచెన్లో వంట చేసేటప్పుడు మనకి ఆయిల్ మరకలు అవి పడుతూ ఉంటాయి. అవి పడగానే దానికి సపరేట్గా ఒక క్లాత్ అనేది పెట్టుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం క్లీన్ చేసుకునే అవసరం అయితే ఉండదు. అలాగే మనం వంట చేస్తున్నప్పుడు గిన్నెలైతే వస్తూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం వల్ల మనకి తర్వాత ఎక్కువ పడకుండా పననేది మనకి తక్కువవుతుంది. అలాగే ఇప్పుడు ఉతికిన బట్టలు అప్పుడు సర్దుకుంటూ ఉంటాను. అలాగే కడిగిన గిన్నెలు కూడా నేను ఎప్పటికప్పుడు తుడుచుకొని వాటి ప్లేస్‌లో వాటిని పెట్టేస్తూ ఉంటాను. అప్పుడు ఇల్లనేది మనకి క్లీన్‌గా కనిపిస్తుంది. అలాగే మనం ఏదైనా కూరగాయలు సర్దుకున్నా, కూరగాయలు కట్ చేసుకున్నా అప్పటికప్పుడు వాటి ప్లేసుల్లో అవి పెట్టుకోవడం వల్ల మనకి తర్వాత బర్డెన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అక్కడ పడిన చెత్తను కూడా ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. ఇలా ఇల్లు నీట్‌గా ఉంచుకోవడానికి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మన హౌస్ అనేది ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. అలాగే రోజంతా పని చేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకి టైం అనేది ఉంటుంది. అలాగే మీరు కూడా ఏం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నేను ఇక్కడ కూరగాయలన్నీ కూడా ఎక్కడివి అక్కడ సర్దేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర ఇలా పాడవకుండా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను. అలాగే దీనికి వచ్చిన రబ్బర్లు కూడా నేను యూజ్ చేసుకుంటాను. వాటిని పడేయకుండా ఒక బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా మనం ప్యాకెట్స్ హాఫ్ హాఫ్ ఫిల్ చేసుకున్నప్పుడు వాటికి లాక్ చేసుకోవడానికి ఈ బ్యాండ్స్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ రసం అయితే కంప్లీట్ అయిపోయింది. దానిలో కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కూరగాయలన్నీ సర్దేశాను. ఇక్కడ పడి ఉన్న ఆకుల్ని కూడా డస్ట్ లేకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రసంలోకి పోపైతే పెట్టుకున్నాను. రసం అయితే కంప్లీట్ అయిపోయింది. టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రసం చేయగా వచ్చిన గిన్నెలని కూడా నేను అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఈరోజు నా లంచ్‌లోకి క్యాబేజీ ఫ్రై, అలాగే రసం, అలాగే కర్డ్ ఇదండి నా సింపుల్ లంచ్ మెనూ అయితే. లంచ్ అయిపోయిన వెంటనే పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.